అదే బాంబే టు తానా ఏర్పడడం నుంచి ఫ్లైట్ మూమెంట్ కోసం ఏర్పడ్డారు. తర్వాత ప్యాసింజర్ మూమెంట్, అదే రకంగా స్టీమ్ ఇంజిన్, బొగ్ ఇంజిన్, డీజిల్ ఇంజిన్, తర్వాత ఎలక్ట్రిక్ ఇంజిన్స్. ఈరోజు 99% ఈరోజు ఎలక్ట్రిఫికేషన్ అయిపోయింది దేశవ్యాప్తంగా. దేశవ్యాప్తంగా. కేవలం 1%, ఆ 1% డీజిల్ ఉంది. అది సో ఇప్పుడు హైడ్రోజన్ ట్రైన్ అని వచ్చింది, నిన్న ఇనాగ్రేట్ చేశారు. చాలా బాగా ఇలా ఆత్మనిర్భర్ భారత్ అని ఇది ఒక మైల్ స్టోన్ అని కూడా అంటున్నారు కదా సార్. మైల్ స్టోన్. హైడ్రోజన్లో యూరప్ వాళ్ళు ఫస్ట్ తయారు చేశారు, తర్వాత చైనా చేశారు, తర్వాత ఇప్పుడు ఇండియా చేసింది. సో ఆ లెక్కలో మైల్ స్టోన్. భారతదేశంలో ఇది రీసెర్చ్ చేసి ఏమైనా చేసి ఉంటే మంచిదే. కానీ మీరు చెప్పినట్టు ఇదేదో స్టీమ్ నుంచి డీజిల్, డీజిల్ నుంచి ఎలక్ట్రిక్, ఇప్పుడు ఎలక్ట్రిక్ నుంచి మొత్తం హైడ్రోజన్ అయిపోతుందా ఆ ట్రైన్లు అంటే అది కాని పని. అవునా? అది కాదు. ఎందుకంటే ఇది హైడ్రోజన్ అనేది విస్తృతంగా పెద్ద ఎత్తున అమలు చేసే ట్రైన్ కాదు. అది చేసే చాలా రిస్క్, ఖర్చులతో కూడిన పని, సేఫ్టీ రిస్క్ అన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ మెయిన్ లైన్లో ఏదైతే ట్రైన్స్ నడుస్తున్నాయో దీనికి ఎలక్ట్రిక్ ట్రైన్సే కరెక్ట్, సూటబుల్. ఇంకా వేరే ఏమైనా సోలార్ వస్తే ఏమైనా బెటర్ అవుతుందా అంటే అది చూడాలి తర్వాత రీసెర్చ్ డెవలప్మెంట్లో. కానీ హైడ్రోజన్ ట్రైన్ ఎక్కడైతే తక్కువ ట్రాఫిక్ ఉందో, ట్రైన్ ట్రాఫిక్ చాలా తక్కువ ఉన్న చోట అమలు చేయడానికి ఉపయోగపడుతుంది.